ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్ కేంద్రంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణను ఉద్దేశించి మాట్లాడుతూ అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ చౌకబారు వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాజకీయాల్లో ఏ సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా కేవలం అధికారమే పరమావధిగా భావించి ఒకవైపున కులోన్మాద రాజకీయాలను, మరొక వైపున మతోన్మాద రాజకీయాలను, ఇంకోవైపున సనాతనవాద రాజకీయాలను పెంచి పోషిస్తూ అధికారము కుర్చీనే పరమావధిగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిజం యొక్క వాసనలు ఎట్లా తెలుస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీలాంటి ఊసరవెల్లి రాజకీయాల్లో ఉండడం తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యంగా భావించాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మీరు భగత్ సింగ్ అన్నారు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అన్నారు, మరొక పద్ధతిలో చెగువేరా అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకున్నారు. మీరల్లో భగత్ సింగ్ని గురించి కానీ, చెగువేరాని గురించి కానీ, అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ మీకు తెలిసి ఉంటే, నిజంగా మీరు అధ్యయనం చేసి ఉంటే, వారి త్యాగాలు మీకు తెలిసి ఉంటే ఈరోజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేవారు కాదని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఏ సిద్ధాంతం లేకుండా అధికారం సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి మీకు కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టు పార్టీలను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఎండక గొడుగు పట్టి ఏ రోడ్డు కాడికి పోయినప్పుడు ఆ రోడ్డు కాడ ఆ పాట పాడేటువంటి నైజం కలిగినటువంటి మీరు కమ్యూనిస్టు పార్టీని, కమ్యూనిజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం ఏ మేరకు భావ్యమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కమ్యూనిజం అనేటువంటిది మీరు తీసేస్తేనో, లేదా మీరు నమ్ముకున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, అమిత్ షా ఎజెండాను మీరు మోస్తున్నటువంటి మీరు చెప్పితేనో కమ్యూనిజం అనేటువంటిది ఈ దేశం నుంచి, ఈ ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకొని పోయేటువంటి సమస్య లేదు. కమ్యూనిజం అనేటువంటిది ఫీనిక్స్ పక్షి లాంటిది. కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీ పైన విశ్లేషణ చేస్తే, మీ రాజకీయాలపైన విశ్లేషణ చేస్తే ఆ విశ్లేషణ తప్పైతే తప్పని చెప్పాలి, కాదంటే నిర్ద్వందంగా ఖండించాలి. అలా కాకుండా రెండు ప్రాంతాల మధ్య ఈరోజు వైరాన్ని పెంచి పోషించే పద్ధతిలో మాట్లాడమే కాకుండా ఈరోజు ఎవరు మా పైన మాట్లాడినా కూడా భౌతిక దాడులకు దిగుతామని చెప్పి ప్రజాస్వామ్యంలో కళ్ళబొల్లి మాటలు మాట్లాడతారా? మీరు కాదా రెచ్చగొట్టేది? మీరు రెచ్చగొట్టడం లేదా? మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల బూతులు మాట్లాడారు? ఈ దేశం ఏమన్నా, ఈ రాష్ట్రం ఏమన్నా మర్చిపోయిందని అనుకుంటా ఉన్నారా? మీరు మాట్లాడినటువంటి అంశాన్ని మీరు మాట్లాడారని చెప్పితే మీకు కోపం వస్తుంది. ఉన్నది ఉన్నట్లంటే ఉలికెక్కు అన్నట్లు అలా తయారైపోయింది మీ యొక్క ఆలోచన విధానం. కాబట్టి మేము కమ్యూనిస్టు పార్టీ పైన మేమందరం ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉన్నాం. మీరు తీసి పడేస్తే అది పోయేటువంటిది కాదు. ప్రజల యొక్క ఆలోచన విధానంలో పాదుకొల్పినటువంటి వారి యొక్క భావజాలం కమ్యూనిజం అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అభ్యుదయవాదులు, మేధావులు ఈ దేశంలో కమ్యూనిజం బలహీనపడితే ఏమి జరుగుతుందని చెప్పి ఒకవైపున విశ్లేషణ చేస్తే మీరు అందుకే పతనమయ్యారని చెప్పేసి మీ ఫ్రస్ట్రేషన్లో ఏమంటే మాట్లాడడం సరైంది కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం.